ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం తెగిపోతుంది। అయితే ఎవరితో మీకు బంధం తెగిపోతుంది, ఎందుకు వారితో బంధం కట్ అవుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది। వృషభ రాశి వారు ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు। జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు। ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీకు మనస్పర్ధలు తలెత్తి మీ యొక్క బంధం తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి। జాగ్రత్తగా ఉండండి। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, లేదా చాలా మీకు క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు, స్నేహితులు, ఇలా ఎవరైనా సరే వారిలో ఒకరితో గొడవలు జరిగి చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే కనిపిస్తుంది। బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి। అంటే ఇటువంటి పరిస్థితి ఉంది, కానీ దాన్ని అదుపు చేయటం మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది। ఒకవేళ వారు మీతో రూడ్ గా మాట్లాడినా కానీ మీరు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైన మాటలు మాట్లాడకండి। ఆవేశం చల్లారాక మనస్సు విప్పి మాట్లాడుకోండి, సమస్య తీవ్రత తగ్గుతుంది। ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారితో బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి। బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో తప్పులేదు। ఈ విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు గమనించాలి। అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితం గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు। ఇదివరకు ఆ నిర్ణయం తీసుకోవటంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు। ఈ రోజు ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నవారు, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నవారు కూడా దానికి సంబంధించి సానుకూల ఫలితాలనైతే చూస్తారు। ఉద్యోగస్తులకి కూడా ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి। ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీకేవైతే సవాళ్లు ఉన్నాయో వాటిని అధిగమిస్తారు। ఈ రోజు మీ యొక్క శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది। పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి। వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఈ రోజు సానుకూల ఫలితాలను చూస్తారు। కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఒక అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది। కళలు, సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు అవకాశాలు అందిపుచ్చుకుంటారు। అలాగే మరికొంతమంది వాటిల్లో విజయాన్ని చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। విద్యార్థులకి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజు మీరు రాసే పరీక్షలో మంచి ఉత్తీర్ణతను సాధించగలుగుతారు। పరీక్షను మంచిగా అటెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఏప్రిల్ 19వ తేదీ శనివారం అనేది ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి గడవబోతుంది। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి। హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని